హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. బిర్యానీ అనేది అదొక వంట కాదండి, ఇంట్లో అదొక ఆనందాన్ని ఇస్తుంది. మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే బిర్యానీ అది. ఈ విధంగా చేసి చూడండి, మీరు ఎంతో కానీ ఇష్టపడతారు. అండ్ టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. నేనైతే ఒక 1 కిలో చికెన్ చూడండి, ఇవి గరం మసాలాస్ నేను యూజ్ చేసేది. అందులో అన్ని హోల్ గరం మసాలా, ఒక 1/2 కిలో పెరుగు, ఇదైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండి, 4 నిమ్మకాయలు, 4 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చాపర్తో కట్ చేసుకున్న. నూనె అనేది మంచిగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొద్దిగా డీప్ ఫ్రై చేయాలండి. ఆనియన్స్ కొద్దిగా మనకి లైట్ కాఫీ కలర్లో వస్తే చాలా బాగుంటుంది. అంత గోల్డ్ కలర్ కాదు, అంత బ్లాక్ కలర్ కాదు, మీడియంగా. ఎందుకంటే కలర్ వేయం కదా, ఈ ఆనియన్స్ కలరే దానికి సరిపోతుందండి. చూడండి, ఒక 1 కిలో రైస్ అయితే ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలండి. బాస్మతి లేకపోతే మెత్తగా అయిపోతుంది. చూడండి, 1 కిలో మంచిగా వాష్ చేసుకున్న చికెన్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయల పేస్ట్, మంచి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా, 1/2 కిలో పెరుగు వేసి మనం ముందు మంచిగా కలుపుకోవాలండి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు అయితే కరిగిపోతుంది చికెన్ అనేది. కొద్దిగా పసుపు వేసేసి, పచ్చిమిరపకాయలు, ఇందాక చూపించిన గరం మసాలా కొద్దిగా పౌడర్ చేసుకున్నాను. చూడండి, మొత్తం కలిపేయాలి. 4 నిమ్మకాయల జ్యూస్ వేసాను. నిమ్మకాయ పట్టించి పెట్టాలండి, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా. అదే మనం నిమ్మకాయ పెడితే మాత్రం మంచిగా గట్టిగా ఉంటుంది ముక్క. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చూడండి వేసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం అనేది కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ అలా కలిపి మనం పెట్టేస్తే, దాంతోపాటు ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ అండి. చూడండి, 1 కప్ పట్టేసింది దానికి మొత్తము. చూడండి, మొత్తం ఇలా కలుపుకొని ఒక్క 5 మినిట్సే మనం కొంచెం ఉడుకుతుంది అనంగా బంద్ చేయాలండి. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. చూడండి, చాలు ఈ మాత్రం. ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలి. వాటర్, నేను చూపించిన గరం మసాలా అంతా, కొత్తిమీర పుదీనా, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది రైస్ పలుకులుగా రావడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, మంచిగా పొంగు వచ్చేసింది, మస్తు వస్తుంది. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం వేసాలి. ఎక్కువసేపు నానొద్దు, మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. చూడండి, ఇప్పుడు నేను వేసేస్తాను. మంచిగా పొంగుతుంది. ఇప్పుడు వేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా ఉండనివ్వాలి. మనం ఫస్ట్ వేసే లేయర్ కొద్దిగా పలుకులుగా ఉండాలండి, మెత్తగా అయితే చేయొద్దు. ఎందుకంటే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి మెత్తగా అయిపోతుంది. నేనైతే ఎమ్మటే వేసేసాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ మాత్రం చూసి వేసుకోవాలండి. ఇది కొంచెం 80% కాకుండా 50% కుక్ అయితే చాలు. చూడండి, మన స్టెప్ బై స్టెప్ లేయర్ లాగేసి కొత్తిమీర పుదీనా అండ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ మీద పెట్టుకోవాలి. దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. నేనైతే చిన్న అదే పెట్టేశాను. చూడండి, ఇప్పుడు దమ్ అయిపోయింది. అసలు ఆరోమా బిర్యానీ స్మెల్ ఎంత బాగుందో, ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయింది. చూడండి, ఇప్పుడు ముక్కలు కూడా ఇరగవు, మొత్తం ఎక్కడికక్కడ మంచిగా అర్థమవుతుంది. చికెన్ పీసెస్ చూడండి, ప్రతి ఒక్క పీసు కూడా ఇరగదు. మనం సిమ్ మీద పెట్టి దమ్ ఇవ్వాలండి. దానికి మనం ఆల్రెడీ కొద్దిగా కుక్ చేస్తాం కదా, మీకు అక్కడికే సరిపోతుంది. చూడండి, ప్రతి ఒక్క ముక్క కూడా మనకి విడివిడిగా ఎట్లుందో. రైస్ కూడా చూడండి ఎంత పలుకులుగా వచ్చిందో. స్పైసీ కూడా ఎక్కువ లేదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.